ఎందుకండి జనాలు రాను రాను ఇంత దారుణంగా తయారవుతున్నారు? అసలు ఇలా అవుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేమైతే. అత్తయ్య అయితే చాలా బాధపడ్డారు. అసలు ఫస్ట్ టైమ్ మాట మాకు ఇలా జరగడం. ఎందుకిలా అయిందసలు అనుకోలేదు. నాకైతే ఎందుకో మా ఆయన స్టార్ట్ అయినప్పుడు అనిపిచ్చింది. ఇలా అవుతాదేమో అని చెప్పి మనసులో అనుకున్నాను గానీ, బయటకైతే అనలేదు. బయటకి అనకపోవడం మంచిదయింది అనిపిచ్చింది. బయటకనుంటే నాకు మా అత్తయ్యకి చాలా పెద్ద గొడవే జరిగేది. ఇంతకీ ఏమైందమ్మా? ముందు ఆ విషయం చెప్పు. అసలెందుకు ఇదంతా అని అనుకుంటున్నారా? సో, మా ఆయనకి ఎంతో ఇష్టంగా మా అత్తయ్య ఎంతో ప్రేమగా చేశారు కదండీ! పులిహోర, నాన్ వెజ్ కర్రీస్. నేను చేశాను పీతల కూర, అత్తయ్యేమో బోటీ కూర చేశారు. ఇంకా మ్యాంగోస్ పెట్టాము. ఆయిల్, కొంచెం కొబ్బరి నూనె, ఇంకా తనకిష్టమైనవన్నీ పెట్టాము. అవన్నీ అత్తయ్య బ్యాగ్‌లో పెట్టారు మా వారి బ్యాగ్‌లో. వారేం చేశారంటే అవన్నీ బ్యాగ్‌లో నుంచి తీసి ఒక కవర్‌లో పెట్టుకొని కవర్ చేత్తో పట్టుకున్నారన్నమాట. నాకనిపించింది ట్రైన్‌లో వెళ్తున్నారు కదా! ఈ కవర్ బయట పెడితే ఎవరైనా తీసుకెళ్ళిపోతే పరిస్థితి ఏంటబ్బా అని చెప్పి మనసులో అనుకున్నాను. కానీ నిజంగా అలానే జరిగింది. ఇలా అవుతదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మా వారేమో ఎర్లీ మార్నింగ్ 3:00 ట్రైన్ విజయనగరం నుంచి. ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒడిస్సా వెళ్తారన్నమాట. సో, 3:00 ట్రైను స్లీపర్ చేయించుకున్నారు టికెట్. పడుకున్నారు. బ్యాగ్ ఉంది, మనకి కాలేజ్ బ్యాగ్ ఉంటది కదా! ఆ బ్యాగ్‌లో పర్సనల్ థింగ్స్ ఇంపార్టెంట్‌వన్నీ అందులో పెట్టుకొని బ్యాగ్ తల కింద పెట్టుకొని పడుకున్నారంట. ఈ కవర్, ఈ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా కవర్‌లో పెట్టి, ఆ కవరేమో సీట్ కింద పెట్టారంట. ఇంకేంటి మార్నింగ్ లేచి బండి దిగే ముందు తీద్దామని చెప్పి చూస్తే ఇంకేంటి కవర్ లేదు. ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇంత దారుణంగా ఎలా ఉంటారండి జనాలు? నాకు తెలిసి చూసి అవన్నీ ఉన్నాయని తెలిసి ఎవరో కావాలని తీసుకెళ్లారేమో అనుకున్నాను నేనైతే. మా అత్తయ్యకి ఈ విషయం చెప్పగానే ఎన్ని తిట్లు తిట్టారంటే, అలాంటి వాళ్ళని తిట్టినా పర్వాలేదని చెప్పి అనిపించింది. ఎంతో ప్రేమతో చేశారు. పాపం మా అత్తయ్య అయితే చాలా బాధపడ్డారు. కొడుకు తింటాడని చెప్పి ఎంతో ఆశతో చేశాను, కానీ తినకుండా ఇలాగ అయిపోయింది. ఎవరు తీసుకెళ్ళరని చెప్పి చాలా చాలా దారుణంగా తిట్టారన్నమాట. ఎవరికైనా ఉంటది కదండీ కోపము. మీకు ఆ సిచ్యువేషన్ నుండి మీకు రాదా కోపం? నాకైతే చాలా కోపం వచ్చింది. కానీ నేను ఆవిడలా తిట్టలేదు గానీ చాలా చాలా బాధపడ్డాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.